నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి. 2 డిఏలు విడుదల. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను వీడియోకి ఒక లైక్ కొట్టండి. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. 2 డిఏలకు త్వరలో మోక్షం అండి. ప్రభుత్వ ఉద్యోగులు 4 పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలలో 2టిని ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ లోనే మంజూరు చేసే అవకాశం లేదంటే దసరా కానుకగా ప్రకటన. సో రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులకు కరువుగత్యమైనటువంటి డిఏ బకాయిలను త్వరలో చెల్లించనున్నారు. పెండింగ్ లో ఉన్న 4 బకాయిలు 2టిని వీళ్ళంత త్వరగా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు 2 డిఏ ప్రతిపాదనలు అలాగే అవసరమైన నిధుల అంచనాను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆర్థిక శాఖకు ఆదేశాలను ఇచ్చారు. సో వీలును బట్టి సెప్టెంబర్ లోనే ఈ 2 డిఏలను మంజూరు చేయాలని లేదంటే దసరా కానుకగా అయినా ప్రకటించాలని యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చా ప్రతి నెల మొదటి తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందుతున్నాయని, పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలను మంజూరు చేయడం ద్వారా సో వారిలో మరింత మనోస్థైర్యాన్ని నింపాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. వీలైనంత త్వరలో 2 డిఏలను మంజూరు చేస్తూ అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. నెలకు 150 కోట్ల భారం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 4 డిఏ పెండింగ్ లో ఉన్నాయి. 2022 జూలై అలాగే 2023 జనవరి 2024 జూలై జనవరికి సంబంధించినటువంటి డిఏలను కేంద్ర ప్రభుత్వము ప్రకటించింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. 2024 జూలై డిఏను కేంద్రం ఇంకా ప్రకటించలేదు. అంటే కేంద్రం ప్రకటించిన విధంగా ప్రతి డిఏ కింద బేసిక్ పేలో 3.64% వేతనాన్ని ప్రకటించాల్సి ఉంది. కాబట్టి 4 డిఏలు కలిపింది, అందుకే 14.56% అయితే చేరుకుందన్నమాట. ఈ 4 డిఏలకు సంబంధించినటువంటి డిఆర్ వచ్చేసి 14.56% బేసిక్ లో పెంచవలసిన అవసరం ఉంది. సో ఇప్పుడు డిఆర్ అనేది 14.56% చేరుకుంది. 2 డిఏలు మంజూరు చేయాల్సి వస్తే 7.28% వేతనం ప్రకటించాలి. ప్రస్తుతం వేతన స్కేళ్ల ప్రకారం ఏడాదికి 250 కోట్ల రూపాయల చొప్పున అయితే ప్రభుత్వానికి భారం పడుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ లెక్కన 2 డిఏలు కలిపి 1820 కోట్లు అవసరం అవుతాయి. అంటే ప్రతి నెల రాష్ట్ర ఖజానాపై 150 కోట్లు పైచిలకు భారం అదనంగా పడనుంది అని అయితే లెక్కలు వేసుకుంటున్నారు. సో మొత్తానికి అయితే 2 డిఏలు ఏవైతే ఉన్నాయో వీటికి మోక్షం అండి. అతి త్వరలోనే ఇవ్వాలని, లేదంటే ఈ వినాయక చవితికి లోపల లేదంటే దసరా పండుగ కానుక అయితే 2 డిఏలు ఇచ్చేసే పరిస్థితిలో రాష్ట్రం అయితే ప్రస్తుతం ఉందన్నమాట.